చూస్తే ఈ కండలు అంటుకోవట్లేదు, ఏం లేదు. అమ్మా ఏం కావాలమ్మా? బంగారం కావాలి, ఇస్తావా? బంగారం అలా ఎలా ఇస్తాం మేడం? మరి ఎలా ఇస్తున్నావు? కాల్ చేస్తున్నా మేడం. బా పచ్చి కండి తినేంత పిచ్చిదానిలా కనిపిస్తున్నాను నీకు. ఎలా ఇస్తున్నావు అంటే ఒక కండి ఎంతకి ఇస్తున్నావు అని. 30 రూపీస్ అంటే 30 రూపాయలు మేడం. సర్లే గాని లేత కండి ఒకటి చూసివ్వు. ఎలా ఉండాలంటే నోట్లో అలా పెట్టుకోగానే కేకులా కరిగిపోవాలి. కండే కేకుల. ఇదిగో మేడం. కాలిందా మేడం? కండి ఎంటలా ఉందా? బాలేదమ్మా. నా మొహంలా ఉంది. అంత చండాలంగా ఉందమ్మా. మేడం అది కాదు మేడం, అది కాదు. లేత కండి ఇవ్వమంటే ఈ ముద్ర కండి ఇస్తావా? ఈ ముద్ర కండి నువ్వే ఉంచుకొని నా డబ్బులు నాకు ఇచ్చేయి. అబ్బో కండ మొత్తం తినేసి ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావు. డబ్బులు లేకపోతే కన్స్యూమర్ కోర్టులో కేసేస్తా. వేసుకోపమ్మా, వేసుకో. యూట్యూబ్ వీడియో దినా తీసి నేను అన్పాపులర్ చేయనా? అమ్మా నీకు దండం, వీడియోలో దేవద్దు కానీ నువ్వు వెళ్ళు. నీకు నీ డబ్బులు. హలో, హే సంజు, ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు కండలమ్మే వాడుతో గొడవ పడుతున్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ కక్కుర్తి బుద్ధి ఇంకా పోలేదా? కక్కుర్తా? పొదుపిది. పొదుపా? ఇదిగో టాక్సీ, ఆగాగు. రావే, స్నానాలు చేసినట్టు తొందరగా టిఫిన్ చేద్దరు గాని. ఎప్పుడు అనగా తిన్నారో ఏంటో. ఇందులో ఇడ్లీలన్నీ ఏమయ్యాయిరా? నువ్వే తినమని చెప్పావు కదా మమ్మీ. మా నాయనే తినమంటే మొత్తం 24 ఇడ్లీలు తినేస్తావా? పర్వాలేదు, ఆకలిగా లేదు. చిన్నప్పుడు ముద్దుగా ఉన్నాడని బంటి అని పేరు పెట్టా వీడికి. బకాసురుడు అయ్యాడు. వీళ్ళెవరు మమ్మీ? బాంబే ఆంటీ అని చెప్పానే. ఓ మగరాయుడు ఆంటీయా? హాయ్ ఆంటీ. నా గురించి అలా చెప్పావా? అంటే నేనేంటే, నీ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే అనుకుంటున్నారు. అవన్నీ వదిలేయండి ఆంటీ. ఇంతకీ బాంబే నుంచి తినడానికి ఏం తెచ్చారు? ఎంటారు బాంబే తెచ్చిందిరా, తిండిపోతేదవా. సర్లే అటువైపు రూమ్కి వెళ్ళండి. కనీసం నీకు కాఫీ దానికి పాలైనా కల్పిస్తాను. వెళ్ళండి, ఫ్రెష్ అయ్యండి. తిన్నానా? బాగా తిను. నువ్వు తిన్నవే నాకు కావాలి. కర్మరా నాయన. హలో Sir, I'm qualified. Just listen to me, sir. Thanks. ప్రతి వాడికి MBA, MTechలే కావాలి. మిగతా వాళ్ళది చదువు కాదా? వాళ్ళు మనుషులు కాదా? నువ్వు వదిలేసిన డిగ్రీకి కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తారు మరి నీకు. కనీసం డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాల్సిందే. అప్పుడు మేము ఎంత చెప్తున్నా వినకుండా ప్రేమ ప్రేమ అంటూ అరవింద్ వెంటపడి వెళ్ళాం. చూడు సంజు, ఈ లిబరేషన్, స్త్రీ స్వేచ్ఛ ఇవన్నీ పుస్తకాల్లో, సినిమాల్లో చూడ్డానికి, చదువుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ పాపని పెట్టుకుని సింగిల్ మదర్గా ఇంత పెద్ద సిటీలో బతకడం కష్టమే. అరవింద్తో గొడవపడి వచ్చే ముందైనా 1-2 సార్లు ఆలోచించుకొని ఉండాల్సింది. పక్కన ఏమైనా లాడ్జ్ ఉందా? అదేంటి అలా అడిగేశావు? ఇప్పుడు నేనేమన్నానని? 2 రోజులు ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతాను. అంతవరకు అరవింద్ గురించి మాట్లాడదు. రిలాక్స్ రిలాక్స్. ఏమైనా అంటే చాలు ఇంతెత్తురు కోపం వచ్చేస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు, నేనేమీ మాట్లాడను, సరేనా? ముందు భోజనానికి పదా. పదా బంటి, రియా, హ్యాండ్ వాష్ చేసుకొని రండి. మేడం, బీపీఓలో ఉద్యోగం అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, రకరకాల కాల్స్ వస్తుంటాయి. మీలాంటి వాళ్ళు అయితేనా చాలా కష్టం. సార్ పర్వాలేదు సార్, నేనుండే సిచ్యువేషన్కి ఈ జాబ్ చాలా అవసరం. అబ్బా నన్ను ఇబ్బంది పెట్టకమ్మా, చెప్పితే అర్థం చేసుకో. ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. ఈ జాబ్లో చేరేందుకు మీరు ₹1,00,000 డిపాజిట్ కట్టాలి. మీరు కట్టగలరా? సార్ అంత డబ్బు ఉంటుంటే ఈ జాబ్కి రావడం ఎందుకు సార్? నేనే ఒక బిజినెస్ పెట్టేదానిగా. దానికి నేనేం చేయగలను మేడం, నేను ఇక్కడ ఎంప్లాయీని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, ఈ స్లాబ్లన్నీ పూర్తయిపోయినాయా? అయిపోయాయి సార్. లేడీస్ స్మెల్లో నువ్వు వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ సార్. రండి రండి, మీకోసం My ఎదురు resume and చూస్తున్నాం. certificates. ఇప్పుడు ఆ పేపర్ కూర్చోండి కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్.
కాఫీ టీలు ఏమైనా తీసుకుంటారా? వద్దు సార్, థ్యాంక్ యూ. మీలాంటి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మా ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు సార్? ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకే ఎక్కడ ఉంటున్నారు? ప్రస్తుతానికి నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను, బట్ జాబ్ దొరికిన తర్వాత దగ్గరలో ఎక్కడైనా ఇల్లు తీసుకుంటాను. ఎందుకు? మన సీతమ్మ దారిలో తీసుకోండి. మనిద్దరికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సారీ సార్, నాకు అర్థం కాలేదు. చూడటానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, ఆ మాత్రం అర్థం కావట్లేదా? నా దగ్గరికి చాలామంది ఇంజనీరింగ్ ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వటం మానేసి నీకే ఎందుకు ఇస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? మన ఎండి గారి ఇల్లు ఎక్కడుంది సార్? ఇప్పుడు ఎండి గారి గురించి ఎందుకండి? ఏం లేదు, మీ ఇంటి బదులు ఆయన ఇంటి పక్కన ఇల్లు తీసుకుంటే నీ సీట్లో నేను కూర్చోవచ్చు కదా. అవసరానికి అవకాశానికి 2 అక్షరాలు తేడా. ఒకటి అట్టు పక్కన ఉంది, ఇంకొకటి ఇటు పక్కన ఉంది. మనిషిగా మనకు ఉండాల్సిన సంస్కారాన్ని పక్కన పెడితే అటుది ఇటు ఇటుది అటు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టద్దు. బీ కేర్ఫుల్. సంజు, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? చూడు, ఇలా ఎంతమందితో అని గొడవ పెట్టుకొస్తావు చెప్పు. బయట అందరూ అలాగే చచ్చారే. అవసరం మనది కాబట్టి మనమే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే వాడితో పడుకోమంటావా? అదిగో ఆ ఆవేశమే వద్దన్నా. అరవింద్తో కూడా ఎలాగే. అరవింద్ మాట ఎత్తెత్తు. ఓకే, అరవింద్ని పక్కన పెట్టేద్దాం. పోనీ రాహుల్ని కలిస్తే? రాహుల్? రాహులే నీ కాలేజ్ మేట్. నువ్వంటే పడి చచ్చిపోయేవాడు. ఫైనల్ ఇయర్లో నీకు ప్రపోజ్ చేద్దామని కూడా ట్రై చేశాడు. అతను ఇంకా ఇక్కడే ఉన్నాడా? ఉండడం ఏంటి, సిటీలో ఎంత పెద్ద లాయర్ తెలుసా. నువ్వు కలిస్తే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడు. మొన్నేదో పార్టీలో కనిపించి నీ గురించి ఎంక్వైరీ కూడా చేశాడు. నువ్వంటే స్టిల్ ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి అనుకుంటా. నువ్వు నోరు ముస్తావా? ఎవరి ఫీలింగ్స్తో నాకు పనిలేదు. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా రియా మీదే ఉంది. దానికి ఏమైనా మంచి స్కూల్ ఉంటే చెప్పు. సరే. Two little hands are clap, clap, clap. Two little legs are tap, tap, tap. Two little eyes open wide. One little head side to side. వెరీ గుడ్. పాప చాలా తెలివైంది. తనకి ఫస్ట్ స్టాండర్డ్ అడ్మిషన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కౌంటర్లో ఫీజు పే చేసి అడ్మిషన్కి అప్లై చేయండి. బై ద వే, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, బట్ ఐ గెట్ ఇట్ ఫర్ షూర్. ఇన్ దట్ కేస్ మరోసారి ఆలోచించుకోండి. నో నో నో, నేను ఎలాగైనా ఫీజు కట్టిస్తాను. రియా కంటే ఇంపార్టెంట్ నాకు ఏది కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ హియర్. బయట చాలా స్కూల్స్ ఉన్నాయి కదా. ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ హర్. ఓకే, ఫస్ట్ మీరు జాబ్లో జాయిన్ అవ్వండి, తర్వాత అడ్మిషన్ గురించి ఆలోచిద్దాం. వీ ఆల్సో వాంట్ బ్రైట్ స్టూడెంట్స్ లైక్ హర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మమ్మీ ఈ స్కూల్ నాకు చాలా నచ్చింది. ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చా? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. సాబ్, నేను మళ్ళీ జీవితంలో నా భార్య బిడ్డలతో కలిసి బతుకుతాను అనుకోలేదు. ఇదంతా మీ వల్లే సాబ్. మీరు ఏ తప్పు చేయలేదు. ఆ విషయం కోర్టుకు అర్థమయ్యేలా చెప్పాను. ఇందులో నేను చేసింది ఏం లేదు. ఇది తీసుకోండి. ఇదేంటి సాబ్, నేను మీకు ఇవ్వాల్సింది పోయి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చారు. ఇప్పటికిప్పుడు మీకు ఏ పని దొరకదు. ఇవి ఉంచండి, అవసరానికి పనికొస్తాయి. శుక్రియా సాబ్. సార్, ఇదక్కడ. హాయ్ సంజన, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? ముంబై నుంచి ఎప్పుడు వచ్చావు? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అరవింద్ ఎక్కడ? హలో హలో హలో, ఏంటిది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్? ఇక్కడే అన్ని అడుగుతావా లేక ఎక్కడైనా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? పద వెళ్దాం.
ఏం చేద్దాం అనుకుంటున్నావు సంజన?